కింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మంగళవారం అత్యుత్తమ ప్రదర్శనతో సంచలన ఆట తీరుతో ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్గా వినేష్ చరిత్ర సృష్టించింది. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. ప్యారిస్లో దేశానికి తొలి స్వర్ణం లేదంటే రజతం అందించే దిశగా సాగింది. బుధవారం వినేష్ ఫైనల్ ఎప్పుడెప్పుడు అని భారతాన్ని ఎదురు చూసింది. కానీ మధ్యాహ్నానికి చేదు వార్త చేరింది. వినేష్ మెడలో వాలాల్సిన పథకం జారి కింద పడిపోయింది. రజతం కాదు కదా, అసలు పథకమే దక్కకుండా పోయింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేష్ని అనర్హురాలుగా తేలుస్తూ ఆమె విజయాలను రద్దు చేశారు. దీంతో వినేష్తో పాటు 140 కోట్ల మందిపై మోయలేని బరువు పడింది. అభిమానులు గుండె బరువెక్కింది. చివరకు ఆవేదన మిగిలింది. పథకాల కోసం పోటీ జరిగే రోజు రెజ్లర్లు బరువు తనిఖీ చేసుకునేందుకు 15 నిమిషాలు కేటాయిస్తారు. ఆ లోపు వినేష్ 50 కిలోలకు చేరుకోలేకపోయింది. తొలి రోజు సెమీస్ పూర్తయ్యే సమయానికి వినేష్ 52.7 కిలోలకు చేరుకుంది. బరువును తగ్గించేందుకు రాత్రి అంతా నిద్రపోకుండా తీవ్రంగా శ్రమించింది. అయినా ఉదయం నిర్దేశిత సమయానికి 100 గ్రాములు ఎక్కువ బరువు ఉంది. గాయం లేదా ఇతర కారణాలతో వినేష్ ముందే ఫైనల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన ఆమెకు పథకం వచ్చేది కాదు. తొలి రోజు పోటీలు పూర్తయిన తర్వాత గాయం బారిన పడ్డ బరువు చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేట్మెంట్: వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్వి, దేశానికి గర్వకారణం నువ్వు, ప్రతి భారతీయుడికి స్ఫూర్తివి నువ్వు. ఈ రోజు తగిలిన ఎదురుదెబ్బ బాధ కలిగించేదే. దీనివల్ల కలిగిన నిరాశను మాటల్లో చెప్పలేకపోతున్నా. అదే సమయంలో అడ్డంకులను అధిగమించే నీ సత్తా నాకు తెలుసు. సవాళ్లను స్వీకరించడమే నీ నైజం. బలంగా తిరిగి పుంజుకో, మేమందరం నీకు అండగా ఉన్నాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.